ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేయుచున్నాం. అదేవిధంగా గుంటూరు వారగాని జోహాషమ ప్రార్థన మందిరం తరపున కూడా కనుక వందనాలు తెలియజేయుచున్నాం. కనుక ప్రేమల దేవుడు ఆయన అనాథకాల సంకల్ప నిర్ణయం ప్రకారము ఈ రకంగా దాన్ని సంకల్పించి మీ మధ్య ఈ రకంగా సావాసంగా ఉండేదానికి తీసుకుని వచ్చాడు. కనుక ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నాము. కనుక ఈ సమయంలో బైబిల్ పట్టణం కొరకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సామెల గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సామెల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. 13వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. మొదటి సామెల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. ఈలాగున ఫిలిస్తీయులు అనబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమయాలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా పనిచేయి. సమయాలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధముగా ఉండేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాబాహుళ్యము గల మా దేవ, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మా నాయన, కరుణా సంపన్నుడ, దయగల మా రాజ్యానికి ఎంతో వందనాలు బిడ్డలంగా సంగముగా నీ ఎదుట సాగిలపడి ఆరాధిస్తూ పూజిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం. తండ్రి హేర్మోన్ ప్రార్థనా మందిరాన్ని బట్టి ఇక్కడ పరిశుద్ధ ప్రియులు శాశ్వత జనాంగాన్ని బట్టి దాసుని కుటుంబాన్ని బట్టి జరుగుతున్న నీ కార్యాల పరిచయాలను బట్టి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ మహింపరుస్తూ ఉన్నాము. ఘనమైన గొప్ప దేవ, గొప్ప దేవుడు, మంచి దేవుడు, నమ్మదైన దేవుడు, విశ్వాసత గల దేవుడు, అందరూ విడిచిన విడవని దేవుడు, ఎడబాయిన దేవుడుగా నువ్వు ఉంటూ నీ ప్రజల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపించే గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నదలకే ఆరాధిస్తూ నేను పూజిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. తండ్రి సమయంలో బయలుపట్నం కోరి చదువుకున్న మాటను బట్టి శుద్ధిస్తూ ఉన్నాం. కావాల్సిన మాటలు మాకు ప్రసాదించండి. నీ వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా అంతరంగంలో లోతైన ఆత్మకార్యం జరిగించండి. ఎనగల చెవులు గ్రహించిన హృదయం మాకు దయచేయండి. నీ ప్రేమను అర్థం చేస్తుందని సాయం చేయండి. తండ్రి ఆధ్యాత్మిక జీవితాల్లో తండ్రి మేమేంటో గుర్తించడానికి, తనైనా మా పని ఏంటో గుర్తించడానికి కూడా సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేయించడం, కృప చూపించండి. వచ్చిన పరిశుద్ధులు మా పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నీ ఆత్మ సంచారం బలంగా మా మధ్య సంచరింపచేయమని వేడుకుంటున్నాం. శత్రుఘాలు సంపూర్ణ లయపరచండి. మా దుష్టంతో నీ మీద కేంద్రీకరించేదాన్ని సాయం చేయండి. నీ మెల్లైన స్వరం మేము వినేదానికి సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, కనికరించండి. దేవా, బలహీనలను కటాక్షించి నీ దయ పాలింపచి సిలుచన మరోపరిచి నీ మాటలు ప్రసాదించమని కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కానీ మనందరికీ బాగా పరిచయం ఎవరు? మన పితరుడైన సమూయేలు. అయితే కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. సమూయేలు బ్రతికిన దినములన్నిటను యెహోవా హస్తము విరోధముగా ఉండింది. బ్రతికినంత కాలం ఇశ్రాయేలుకి ఏముందంట? సమూయేలును బట్టి భద్రత ఉంది, క్షేమాభివృద్ధి ఉంది. బ్రతికినంత కాలం అంటే దేవుడు ఎందుకు సమూయేలును బట్టి ఇంత గొప్ప కార్యం చేయాల్సి వచ్చింది? చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని బట్టి ఇశ్రాయేల్ అందరిని కూడా, ఇశ్రాయేల్ అందరి పక్షాన శత్రు మీద విరోధంగా దేవుడు ఎందుకు ఉండవలసి వచ్చింది? చాలా ప్రాముఖ్యమైనది. కనుక సమయంలో ఉన్న ఒక ఆత్మ సంబంధమైన జీవితాలు, ప్రభు కొరకు ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన జీవితాలు మనము గుర్తించవచ్చు. చాలా దాంట్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా సమయాలు దేవునికి ప్రతిష్ఠితుడు. తను బ్రతికినంత కాలము ఎవరంటే సమయాలు మొదటి అధ్యాయం చూడండి. సమయాల గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికిన దినములన్నిటిను చూడండి, తాను బ్రతికిన దినములన్నిటిని యెహోవాకు ప్రతిష్ఠితుడు. తాను బ్రతికినంత కాలము దేవుడు ఫిలిస్తీయుల మీద ఏం చేస్తున్నాడంట? విరోధంగా ఉన్నాడు. ఎందుకు కారణం ఏంటంటే సమయాలు బ్రతికినంత కాలం దేవునికి ఎవరంట? అదండి, ఆ మాట గుర్తించాలి మనం. కనుక ఈనాడు ప్రభు బిడ్డలైన మనము, క్రీస్తు రక్తం చేత కొనబడిన మనము ప్రతిష్ఠింపబడిన అనుభవాలు కలిగి మనం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మనం చూస్తాం. తల్లి గర్భంలోని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించున్నాడు.
కనుక యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడికి మనం ప్రతిష్ఠింపబడిన జనాంగం. ఈనాడు ప్రభుపేటలుగా పిలవబడుతున్నాం, మనం క్రైస్తువులుగా పిలవబడుతున్నాం, మనం దేవుని సంఘంగా పిలవబడుతున్నాం. ఈ ప్రతిష్ఠిత అనుభవం అనేది కనబట్టంలే. ప్రతిష్ఠత అంటే దేవునికి చెందిన వ్యక్తి అంతే. ప్రతిష్ఠత అంటే ఏంటి? దేవునికే సంబంధించింది, మరి దేనికి కాదు. అలాగే మన జీవితాలు ఎట్లా ఉండాలంట? దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితాలు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎందుకంట చూడండి ఆ మాట, మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 19వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే అది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చూసి నీ వాక్యమే సత్యము. వాక్య సంబంధమైన జీవితానికి ప్రతిష్ఠింపబడిన అనుభవాలు ఈనాడు ప్రభుపెట్లైన మనకి ఎంతైనా అవసరం. కనుక ఈనాడు ప్రభుపెట్లైన మనం కనుక ఎటు కాకుండా ఉన్నట్లు ఉంటున్నాం. అసలు దేవుని చెందిన వ్యక్తిమా లేకపోతే లోకానికా అన్నట్టు కాదు. కానీ కనుక సమయాలు బ్రతికినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠ. అందుకే సమయాలను బట్టి దేవుడు ఇశ్రాయేలు అందరికీ క్షేమాభివృద్ధిని ఆయన కలిగించాడు, భద్రతను కలిగించాడు. ఇశ్రాయేలుకి ఒక భరోసా ఉంది, మాకు సమయంలో ఉంటే మాకు భయము లేదు. మా ప్రవక్త ఉన్నాడు కానీ మేము చింతించాల్సిన అవసరం మాకు లేదు. మా ప్రవక్త సమయాలు ఉన్నాడు కానీ మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పితరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, మాకు సహాయము చేస్తాడనే భరోసా ధీమా ఉంది ఇశ్రాయేలుకి. అదే ఈనాడు సంఘంలో దేవుని బిడ్డలకి జీవితాల్లో పలానా సహోదరుడు ఉన్నారు, వాళ్ళు ప్రార్థించేవారు ఉన్నారు, దేవుడు సంఘాన్ని దేవుని ప్రజల్ని భద్రపరచడనే ఆ భరోసా రావాల. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కనుక దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతుందంటే ఈ దినాల్లో ప్రతిష్ఠింపబడిన అనుభవం మనకు అవసరం. దేవునికి చెందిన వారంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతాం. మనం లోకంలోకి వెళ్ళామా, సమాజంలోకి వెళ్ళామా, ఆడ ప్రత్యేకత అనేది మనం కనుక దేవునికి చెందిన వ్యక్తిగానే ఉండాలి. మన మాటల్లో కావచ్చు, మన క్రియల్లో కావచ్చు, మన కార్యాల్లో కావచ్చు, మన పనులు కావచ్చు, ఏం కనబడాలి? అక్కడ ప్రత్యేకత కనబడాలి. ఈనాడు ప్రభు ప్రత్యేకతను మన జీవితం నుంచి కోరుతున్నాడు. ఆయన ప్రతిష్ఠింపబడిన అనుభవాన్ని, జీవితాన్ని దేవుడు మనకు మన విషయంలో ఆయన కోరుతున్నాడు అనే సత్యం ఇక్కడ ప్రత్యేకంగా మనము చూడగలుగుతున్నాం. కానీ మన పితరుని సమయాలు ప్రాముఖ్యమైన మూడంతల జీవితాలైన ప్రాముఖ్యం కలిగి ఉన్నాడు ఆయన. ఒకటి, సమయాలు ఇశ్రాయేలుకి ప్రవక్త, సమయాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతి, సమయాలు ఇశ్రాయేలుకి యాజకుడు. ఆయన మూడంతల గొప్ప పరిచర్యను సమయాలు కలిగి ఉన్నాడు. ఒకటి ప్రవక్త, అంతే. దాని నుంచి బెర్షెబా వరకు సమయాలు ఎవరంట? ప్రవక్తగా స్థిరపరచబడని రాయబడి ఉంది. అదేవిధంగా సమయాలు యాజకుడు, దేవుని పక్షం విజ్ఞాపన చేయవాడు, బలు అర్పించేవాడు. సరే, గొప్ప యాజకత్వ సేవను సమయాలు కలిగి ఉన్నాడు. రెండవది సమయాలు ఎవరంట? న్యాయాధిపతి. దాని బ్రతికినంత కాలం కూడా ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఆయన పనిచేస్తూ వచ్చాడు, సేవలు అందిస్తూ వచ్చాడు. ఆయన ప్రాముఖ్యమైన ఈ మూడంతల గొప్ప అనుభవాల్లో మన పితడు కొనసాగుతూ వచ్చాడండి. తన ఈ మూడంతల అనుభవాలు ఎక్కడ తొట్టుపాటు అనేది మనకు కనపడదు. దేవునికి అయిష్టత అనేది ఎక్కడ కూడా మనకు సమయాల జీవితంలో కనుక కనపడదు. మనకు దేవుడు ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు సమయాల యొక్క జీవితాన్ని, పరిచర్యని. చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఈనాడు మన జీవితంలో కూడా ఇది ఎంతైనా అవసరం. ప్రవక్త, కొత్త నిబంధనకు వచ్చే ప్రవక్త అనగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవారు. ఎవరండి? ప్రవక్త అంటే అర్థం ఏంటి? నిర్వచనము సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవారు. ఈనాడు ఒకరిని బట్టి ఒకరికి ఏముండాలి? క్షేమాభివృద్ధి ఉండాలా, ప్రోత్సాహం ఉండాలా, బలం ఉండాలా. సమయంలో ఆ జీవితాన్ని కలిగి ఉన్న ప్రవక్త దేవుని దగ్గర సందేశం దేవుని ప్రజలకు అందించే వ్యక్తి ఉన్నాడు. మన కొత్త నిబంధన చరిత్రలోకి వస్తే కనుక ప్రవక్త ఎంత క్షేమాభివృద్ధి కలిగించేవాడని రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికల మాటలు మనం చూస్తాం. అయితే ఒక ప్రశ్న, వ్యక్తిగతంగా నా ద్వారా సంఘానికి ఏమైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా? నా ద్వారా లేదా నా కుటుంబం ద్వారా సంఘానికి ఏమైనా మేలు కలుగుతుందా? ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రవక్త ఈ గొప్ప అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన. అందుకే మన పితరుడైన అబ్రహాం గురించి రాయబడింది 21వ అధ్యాయంలో. అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. ఏంటండి? అతడు
చూడండి ఆ మాట, ఆదికాండం 21వ అధ్యాయము. ఒక మాట్లాడ మనం క్షమించిన 20వ అధ్యాయం 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. కాబట్టి అప్పగింపు, అతడు ప్రవక్త, అతన్ని కొరకు ప్రార్థన చేయను నువ్వు. కనుక అబ్రహాం కూడా ఎవరంట? ప్రవక్త. అతని కోసం ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుతావు. ఎంత అద్భుతమైన సంగతి! ఈనాడు మనం ఈ ఆత్మ సంబంధమైన ప్రవక్త ఆ అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతాం. ప్రతి ఒక్కరండి, దీని తారతమ్యాలు లేవు. భక్తికి, విశ్వాసానికి, వీటికి ఏమి తారతమ్యాలు లేవు. చిన్న పెద్దని తేడాలు లేవు. కనుక ఈ అనుభవం రావాలా. ప్రభా, నేను సంఘానికి, నీ ప్రజలైన వారికి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచాయా. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సన్బలట్టును ఇశ్రాయేలుకు క్షేమం కలిగించిన ఒకడు వచ్చినాడు విను బహుగా శత్రు సమూహము ఇశ్రాయేలు క్షేమం కలిగించిన ఒకడు వచ్చాడు ఏం చేయాలంటే దుఃఖపడ్డారంట. అంటే నెహెమ్యా ఇశ్రాయేలుకి ఏం కలిగించేవాడంట? క్షేమాన్ని కలిగించేవాడు, దాని గురించి ఆలోచించేవాడు, చింతించేవాడు, దానికోసం ప్రయాసపడిన వ్యక్తి నెహెమ్యా. ఎంత అద్భుతం! అంటే దేవుని ప్రజల క్షేమం కొరకు మనం ఆలోచించే వారంగా ఉండాలి, చింతించే వారంగా ఉండాలి, ప్రయాసపడే వారంగా ఉండాలి. దాని కొరకు నేనేం చేయాలని కానీ తాత్పర్యం కలిగిన వారంగా మనము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే శత్రువు కనుక సన్బలటు కనుక టోబియా దుఃఖపడ్డారంట. అయ్యో ఈడు వచ్చాడే, ఈ నెహెమ్యా వచ్చాడే, దుఃఖపడ్డారంట. ఎందుకు? నెహెమ్యా ద్వారా ఇశ్రాయేలుకి ఏం కలగబోతుంది? క్షేమాభివృద్ధి కలగబోతుంది. దుఃఖపడ్డారని రాయబడుతూ వచ్చింది. కనుక ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, అయితే ఈనాడు మనం ఎట్లా ఉన్నాం? ఈ సాక్ష్యం మనం పొందుకోగలుగుతున్నామా? పలానా వారి ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది, మేలు కలుగుతుంది. కనుక ఈ అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన. కనుక ప్రవక్త ఈ అనుభవం రావాలా. ఫిలిప్పు కుమార్తెలు ప్రవశించువారు, అపోస్తల కార్యం మనం చూస్తాం. సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలు ఎవరంటే వారు ప్రవశించువారు అన్నమాట రాయబడింది. కనుక సమయాలు కలిగిన ఒక అద్భుతమైన జీవితం ఎవరుంటాయన? కనుక ప్రవక్త, తర్వాత యాజకుడు, తర్వాత ఎవరుంటాయన మనం చూస్తూ వచ్చినాము. కనుక న్యాయాధిపతి అనే మాట ప్రత్యేకంగా మనము చూడగలుగుతున్నాం. కనుక మొట్టమొదటి తలంపు, కనుక సమయంలో తన బ్రతికిన దినములన్నిటి కూడా అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. మన బ్రతికినంతకాలం ఒక ఆదివారం మాత్రమే కాదు, లేకపోతే ఒక ప్రత్యేక కుడికులు ఉన్నప్పుడే కాదు, మనం ప్రతిష్ఠితులు ప్రభువుకే. ఎప్పుడంట? ప్రతిరోజు దేవునికి మనము బ్రతికినంతకాలం సెలవు. ప్రత్యేక కుడికులప్పుడు ఆదివారం ఉన్నప్పుడు ప్రతిష్ఠిత కనబడతారు కదండి మందిరాల్లో. ఆదివారం అప్పుడు ప్రత్యేక కుడికులప్పుడు, తర్వాత ఏమైపోతాడో ప్రతిష్ఠత, అప్పుడు ఏమైపోతుందో భక్తి, ఏమైపోతుంది విశ్వాసం తెలియదు చాలామందికి. అన్ని వేళల్లో కూడా ఈ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ కిట్ ఉంటుంది, ఎప్పుడు ఉపయోగిస్తారు దాన్ని? టోర్నమెంట్ ఎప్పుడూ ఉపయోగిస్తారు. తర్వాత ఎక్కడ ఉంటుంది? ఓ రూమ్లో మూల ఉంటుంది. అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ప్రతిరోజు కూడా ఈ గొప్ప అనుభవాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన. దాని కొరకు ప్రభువుని అడగాల. ప్రభు మనం ప్రతిష్ఠించున్నాడు ఆయన కొరకు, ఆయన జనంగా ఉండేదానికి, ఆయన సొత్తుగా ఉండేదానికి, ఆయన మహిమకరంగా ఉండేదానికి, ఆయన ఉద్దేశాల కొరకే ప్రభు మనల్ని తల్లి గర్భంలోనే ఎప్పుడండి జగత పునాది వేయబడం మునిపే క్రీస్తులో ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. యుక్తకాలం ముందు ప్రేమల దేవ తన ప్రియకుమారుని యొక్క ఆ సిలువ కార్యంలో బలియాగం ద్వారా ప్రభు మనం రక్షించి లోకం నుంచి మనను తీసాడు ఆయన. లోకం నుంచి మనం ప్రత్యేకపరుచున్నాడు ఆయన. దేని కొరకు? ఆయన కొరకే. లోకం నుంచి ఎందుకు దేవుడు మనం ప్రత్యేకపరచడం అంటే ఆయన కొరకు ఉండేదానికి, ఆయన కొరకు బ్రతికేదానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చేదానికి. కానీ లోకం నుంచి తీయబడి ఇంకా లోకంలో వీళ్ళు కలిసిపోని దేవుడు దాని కొరకు మనం ఏర్పాటు చేసుకోలేదు ఆయన. చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయట వచ్చారు, కానీ తమ హృదయాల్లో ఐగుప్తుని వాళ్ళు విడిచిపెట్టలా. చాలా సందర్భంలో మనం కూడా ప్రభు నమ్ముకున్నట్టే ఉంటాం, రక్షణ పొందినట్టు ఉంటాం, కానీ మన హృదయాల్లో ఏముంటుంది? ఐగుప్తు ఉంటుంది, ఐగుప్తు ఆశలు ఉంటాయి. ఎట్లా చెప్పగలము నేను లోకానికి వేరైన వ్యక్తిని? ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక వ్యక్తిగతంగా మన అంతరంగ జీవితంలో
నేను దేవుని ప్రతిష్ఠితున్న ఆ నినాదము మన జీవితంలో ఎప్పుడు కూడా వారు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఏం కలిగి ఉండాలి? ఈ ప్రతిష్ఠత కలిగి నేను దేవునికి చెందిన వ్యక్తినే అనే ఆ ఆత్మ సంబంధమైన నినాదం మనం కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? గలతీ రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తు కూడా సిలువ అయిపోయినాను, ఇంకా జీవించేవాను నేను కాదు, క్రీస్తు నా యందు. క్రీస్తు నా యందు చేసి నేను లోకానికి చెందిన వ్యక్తిని కాదు, ఇంకా నేను క్రీస్తు కూడా సిలువ అయిపోయి ఉన్నాను. ఎంత చదవండి ఆ మాటని. గలతీ రాసిన పత్రిక 2:20 ఇది అపోస్తలుడైన పౌలులో నాకు ఆత్మ సంబంధమైన నినాదం ఇది. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు నన్ను ప్రేమించి అదండి ఎంత అద్భుతమైన సంగతి. ఇంకా జీవించేవాడు నేను, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ మాట మనం చెప్పగలమండి? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు మాట మనం చెప్పగలమా? ధైర్యం ఉందా మనకు? గుండాగిపోద్ది పొరపాటుని చెప్తే. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇంకేం లేదని చెప్పగలం మనం? ధైర్యం ఉందా మనకు? ఆ ఆత్మీయ అంతస్తు, ఆ హోదా, ఆ పరపతి మనలో ఉందా? లేదు. ఎట్లా మరి సంఘానికి క్షేమార్థకరం మనం ఉండగలము? చాలా ఏదో వస్తున్నాం పోతుంటే కుదరదండి. ఆత్మీయ జీవితంలో చాలామంది వచ్చిపోయారు, చాలామంది ఉంటారు మందిరానికి. అది కాదు ప్రభు కావాల్సిందే. ఆయన కొరకు చెందిన వారంగా మనం బ్రతకాలి ఈ లోకంలో. ఇది ప్రభు కోరుతా ఉన్నాను. కానీ పౌలు కలిగిన ఒక అద్భుతమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. కనుక నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, ఇంకా జీవించేవాడు నేను, క్రీస్తే నా యందు. ఆ మాట ఆలోచించండి. క్రీస్తే నా యందు అంటే నా యందు ఇంకేది కూడా లేదు. అందుకంటాడు 6:14 నేను లోకమునకును లోకము నేను సిలువేయబడి ఉన్నాము. లోకానికి ఆయనకి, లోకానికి ఆయనకి, ఆయనకి లోకానికి ఏమైందంట? సిలువేయబడి ఉన్నాను. ఎంత అద్భుతమైన జీవితాన్ని మన పితరుడు పౌలు కలిగి ఉన్నాడనే సత్యం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ప్రత్యేకంగా మనము చూడగలుగుతున్నాం. క్రీస్తే మనందరూ జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చాలా సందర్భం మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎన్నో వాటికి స్థానం ఇస్తూ ఉంటాం, మనం ఎన్నో వాటికి అవకాశం ఇస్తూ ఉంటాం. చాలామంది హృదయాలు తెరవబడిన హృదయాలకు ఉంటాయి. ఏమైనా వచ్చిపోవచ్చు నా హృదయంలోనికి. అపవాది సాతాను కూడా ఈజీగా వచ్చిపోతుంటాడు. పాత దినాల్లో శత్రువు విశ్వాసుల జీవితంలో ప్రవేశించాలంటే వాడికి చాలా కష్టమంట, చాలా శ్రమించేవాడంట. కానీ ఈ దినాల్లో చాలా సులువు అయిపోయిందట అపవాదికి. ఏమైపోయిందంటే పాత దినాల్లో విశ్వాసుల యొక్క జీవితంలోకి శత్రు ప్రవేశించిన మహా శ్రమించేవాడంట. ఈ దినాల్లో క్రైస్తవుని జీవితంలో ప్రవేశించడానికి శత్రుకి ఏం లేదంట, అసలు కష్టమే లేదంట. చాలా సునాయాసంగా, చాలా ఈజీగా వాళ్ళ జీవితాలకు, వాళ్ళ కుటుంబాలకి శత్రు ఏం చేస్తున్నట్టు ఆయన ప్రవేశిస్తున్నట్ట. కష్టమే లేదంట ఈ దినాల్లో. ఎందుకంటే ఆ దినాల్లో బలమైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ దినాల్లో లేదు. ఉట్టిగానే చిన్న చిన్న వాటికి పడిపోయి అనుభవాలు ఈనాడు క్రైస్తవ జీవితాలు. చిన్న చిన్న వాటికే, ఒక మాటకే ఉట్టిగానే ఆత్మీయ జీవితంలో పడిపోయిన జీవితాల కారణం ఏంటంటే కనుక ఈ మన పితరుల వంటి ఒక అద్భుతమైన జీవితాలు మనలో లేఖనైన సత్యాలు మనము ఏం చేయాలి? మనము గుర్తించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. తర్వాత మనం చూస్తాం సమూయేలు యొక్క జీవితంలో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 8-9 వచనాల్లో నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము. సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే సమూయేలు గుర్తించలేకపోతూ వచ్చాడు. ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు, ఏలీ గమనించాడు. కానీ ఇది మాట్లాడేది సమూయేలుతో ఎవరు? దేవుడే సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అది గుర్తించలేని వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. అది ఏలీ ఆత్మలో గ్రహించి ఈసారి ఎవరో నీతో మాట్లాడితే నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ చెప్పు. అప్పుడు ఆ మాట పడినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఏం చేయబోతున్నాడో అది సమూయేలుకి దేవుడు బయలుపరిచాడు. అనగా సమూయేలు దేవుని స్వరం వినే వ్యక్తి. సమూయేలు ఎవరంటే దేవుణ్ణి స్వరం వినే వ్యక్తి. ఈనాడు ప్రభు పెట్టలేని మనము ఏం వినాలంటే దేవుని స్వరం వినే అనుభవం కలిగి ఉండాలి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించడం. ఈనాడు ఎందుకు అనేకులు ప్రభుని వెంబడించలేకపోతున్నారు? కారణం ఏంటంటే ప్రభు స్వరాన్ని వెళ్ళలేకపోతున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు కానీ ప్రభు స్వరాన్ని గమనించలేకపోతున్నాం.
గుర్తించలేకపోతున్నాం. మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన బిడ్డలతో మాట్లాడేదని దేవుడు చాలా ఇష్టం. ఆయన బిడ్డలతో మాట్లాడేదని దేవుడికి చాలా ఇష్టం. అయితే ఆయన బిడ్డలైన మనము ఆయన స్వరాన్ని గుర్తించలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. ఎన్నో స్వరాలు మన మధ్యలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాయి. కనుక అవి రాయబడింది, అవి అన్యుల స్వరము ఎరగవు. అయితే మనం ఈ దినాల్లో అన్యుల స్వరాలను దేవుడు అన్నీ కలిసిపోతున్నాయి. ఏ స్వరము గుర్తించలేని ఆధ్యాత్మిక దిగజారిపోయిన స్థితి ఈనాడు క్రైస్తవంలో చోటు చేసుకుంది. చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, పూర్వ దినాల్లో మన పితరుల యొక్క జీవితాల్లో కనుక వాళ్ళు చెప్తారు గట్టిగా నిక్కచ్చిగా, కనుక దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం నేను విన్నాను అన్న. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈనాడు ఇలాగ సంభాషించిన వాళ్ళు మాట్లాడుకున్న ఎంతమంది ఉన్నారు? దేవుడు నాతో మాట్లాడని ఇతరులతో షేర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదా వచ్చినాం పోయినాం అంతే. చివరి ప్రార్థన అంటే ఆమెనంటే గేట్ బయట ఉంటాం మనం. ఆమెనంటే తడు ఇంకంతే. ఏడుంటాము? గేట్ బయట ఉంటాం. నువ్వు దేవుని స్వరం అయితే నిల్చుంటావు, చెప్పుకుంటావు ఇతరులకి, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని యొక్క స్వరం వింటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మనతో మాట్లాడింది 5 మినిస్టర్ కాదు, 6 మినిస్టర్ కాదు. ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభు దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషమో. ఆ సంతోషంలో ఏం చేస్తాం మనకి అర్థం కాదు, ఉప్పొంగిపోతాం. దేవుని స్వరం అంత బలంగా ఉంటుంది. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము బలమైనదని రాయబడిన దేవుని యొక్క వాక్యం. ఈనాడు ప్రభు బిడ్డలైన మనము ఆయన స్వరం వినాలా. ఆయన స్వరం ఎట్ట వినాలా? ప్రత్యేక నీ గదిలో దేవుడు నీతో మాట్లాడడం, లిఖితపూర్వకమైన తన స్వరంతో దేవుడు మనతో మాట్లాడితే లిఖితపూర్వకమైన స్వరం ఇది దేవుని యొక్క వాక్యం. ఇదే త్రోవ దీంట్లో నడుము నుండి వెనక నుంచి ఒక శబ్దం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నీ వాక్యం నా పాదములు దీపం కనుక నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం ద్వారా ప్రభు తన బిడ్డలతో స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు బిడ్డలని మన జీవితాల్లో దేవుని స్వరం వినే అనుభవం మనము కలిగి ఉండాలి. ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడితే ఆ రోజంతా ఎంత సంతోషమో. ఎందుకు ఈరోజు నా ప్రభు ప్రత్యేకంగా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఎంత ఆనందమో. ఎంత కష్టమైపోయినది, అది కష్టం అనిపించింది మనకి. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఆనందంలో ఎంత సంతోషం. అందుకే యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు. ఆ బలంలో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సునాయాసంగా వెళ్ళిపోతాం జీవితయాత్రలో. ఇదంతా దేవుని స్వరంలో వినే గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభు బిడ్డలైన మన జీవితాల్లో ఏమినాలి? మనం దేవుని స్వరం వినాలి. ఈనాడు ప్రభు బిడ్డలు అనేకులు ప్రభు స్వరం వినలేక ఆయన వెంబడించలేకపోతున్నాం. ఆయన అడుగుజాడలో నడవలేకపోతున్నాం. ఆయన స్వరం వినేవారే ఆయన వెంబడించగలుగుతారు. ఆయన స్వరం వినేవారే ఆయన వెనక పరుగులు తీయగలుగుతారు. ప్రభు స్వరం వినకపోతే ప్రభు మనం సరైన విధానంలో వెంబడించలేము. మన పితరుడైన ఇశ్రాయేలు దేశం మొదటి రాజు అయిన సౌలు 42 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. 2 సంవత్సరాలే దేవుని స్వరంని దేవుని ఆత్మ కలిగి ఆయన పరిపాలన చేశారు. మిగతా 40 సంవత్సరాలు దేవుని స్వరం లేక దేవుని ఆత్మ లేక ఎట్లా ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచిన పరిస్థితులు జీవిస్తూ వచ్చాడు సౌలు. దేవుడు మాట్లాడుతుండే ఆయనతో దేవుని ఆత్మను కోల్పోయాడు. 2 సంవత్సరాలే పౌరుషంగా దేవుని కొరకు జీవించాడు. మిగతా 40 సంవత్సరాలు దేవుడు లేకుండానే, దేవుని స్వరం లేకుండానే, దేవుని ఆత్మ లేకుండానే బ్రతుకుతూ వచ్చాడు ఆయన. ఎంత విచారకరమైన సంగతం. దేశంలో నుంచి ఏమైతే ఆయన ఎల్లగొట్టాడో సోదకురాన్ని వాళ్ళందరూ వాళ్ళ దగ్గర పోతూ వచ్చాడు మళ్ళీ చివరికి. ఎంత విచారకరమైన సంగతం సౌలు యొక్క జీవితం మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడుతుండే. దేవుడు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం మనకు తెలీదు, ఎటబావులో మనకు తెలియదు. ఇదే సౌలు జీవితంలో చోటు చేస్తున్న పరిస్థితి. దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి ఎక్కడ పోయాడు? సోది చెప్పేవాడు దగ్గరకు పోయాడు. దేవుడు మాట్లాడుంటే అక్కడికి పోయేవాడు కాదు. ఈనాడు ఎందుకు అనేకులు అక్కడిక్కడ పరుగులు తీస్తున్నారు? దేవుని స్వరం వింటున్నా, దేవుని స్వరము వింటున్నా. కాబట్టి దేవుని స్వరం వినే అనుభవం ఉన్నప్పుడు నిత్య ప్రభు చక్కటి గైడెన్స్ ఇస్తాడు. దేవుడు ఆయన ఆలోచన ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అందుకే 32 వచనం, నీ మీద దృష్టించి నీకు ఆలోచించే పెద్దను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. దేవుడు చక్కగా ఆయన బిడ్డలకు దృష్టించి ఆలోచనించి నడిపించడానికి ఇష్టపడే దేవుడు ఆయన. అదే మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం అడగాలి, ప్రభా ప్రతిరోజు నీ స్వరమైన అనుభవం నన్ను ఉంచండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా. మన ప్రార్థనలో ప్రధానమైన అంశం ఏమై ఉండాలంటే, ప్రభా నువ్వు నాతో మాట్లాడండి. ఈనాడు ఎంతమంది ప్రతిరోజు దేవుని యొక్క స్వరం కొరకు, దేవుని మాట కొరకు ఆయన సన్నిధిలో ప్రాధేయపడే వరకు ఉన్నాం. అడుగుతాం, ప్రభా నా ఉద్యోగంలో సాయపడు, ప్రభా నా రాకపోకలో తోడుండు, ప్రభా
నా పిల్లలకి వివాహాలు, ఉద్యోగాలు, ఇవన్నీ అందరూ అడుగుతారు. ప్రభుని ఎరగని వారు కూడా ప్రభు మందిరం వైపు దండం పెట్టుకుంటూ అడుగుతారు. అవి కాదండి. దేవుని ఏం అడగాలి మనం? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడు. అప్పుడు అవన్నీ మీకు ఏమడుగుతున్నాం ఈనాడు మనం ప్రభుని? అయ్యా నీ స్వరం నేను గమనించలేకపోతున్నా, నీ స్వరం అనేది నా వినే అనుకూలం లేకపోతున్నా, నీ స్వరం వినేదానికి నాకు సహాయము చేయ ప్రభువా, నీ కూడా బ్రతికేదానికి సహాయం చేయ ప్రభువా. ఈనాడు మనం ప్రభుని అడగాల్సింది ఇవే. మిగతావన్నీ దాన్ని వెనక పరుగులు తీస్తాయి. మిగతా ఇవన్నీ కూడా మన వెనక పరుగులు తీస్తాయి. కానీ కాబట్టి ప్రభుని దేవుని బిడ్డ, కానీ ప్రభుత్వం మనం అడగాల్సిన ప్రభువా, ప్రతిరోజు నీ స్వరం వినే అనుభవం నాలో ఉంచండి నాయన. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను గమనించలేకపోతున్నాను, గమనించేదానికి సహాయము చేయండి. ఈ ఆత్మసం విచేక్షణ, ఆ జ్ఞానం, ఆ గ్రహింపు, ఈ ఆత్మసం స్పర్శ నేను కలిగి ఉండేదానికి సహాయము చేయి ప్రభువా అని ప్రభుని అడగాల. ఆయన మన తండ్రి, మనం అర్థం చేసుకుంటాడు. ఆయన త్రోసిపుచ్చే దేవుడు ఏమాత్రమో కాదు. అయ్యా నా బిడ్డ తన బలైతే సహాయం కోరుతున్నాడని సహాయపడటానికి ఎప్పుడు ముందుండే దేవుడు ఆయన. అడగాల, మనం అడగాలి ప్రభుని చక్కగా. ప్రభు మనతో మాట్లాడడానికి అందుకే మనం సండే స్కూల్గా పిల్లలకి ఏం బోధిస్తాం? యేసు ప్రభు అంటే మాట్లాడే దేవుడని. చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు బోధిస్తాం మనం కదండి. చిన్నపిల్లలు బోధిస్తాం యేసు ప్రభు మాట్లాడే దేవుడు. సువార్తలో కూడా మనం చెప్తుంటాం చాలామందికి, అమ్మ యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ప్రభుని నమ్ముకుంటూ ప్రార్థన చేసుకోండి. అవును, మన దేవుడు మాట్లాడే దేవుడే. అయితే అనుభవంలో మనం ఉన్నామా? కాబట్టి ఇది నాడు ప్రభు బిడ్డలుగా పిలబడుతున్నాం మనము. కనుక దేవుని స్వరాన్ని మనము వినాలి అనేది మనకి దేవుని యొక్క వాక్యము చూస్తున్నాం. 2 కెరూబుల మధ్య యెహోవా స్వరం మోషే విన్నాడని రాయబడింది. 2 కెరూబుల మధ్య యెహోవా స్వరం మోషే విన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి. కాబట్టి ఈ గొప్ప అనుభవం కింద మనం రావాలని దేవుడు కోరుతున్నాడనే మాట ఇలా ప్రత్యేకంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. అమ్మ 3వ అధ్యాయమేనా? క్షమించ 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏది కనుక సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏది తప్పుకోలేదు. కనుక సమూయేలు యొక్క జీవితంలో ఆయన మాటలో ఏం కలేదంట, ఏది కూడా తప్పిపోలేదు. ఎంత అద్భుతమైన సంగతం. కారణం ఏంటి? ఎందుకు సమూయేలు తన జీవితయాత్రలో మాట ఎందుకు తప్పుకోలేదు? కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. దేవుడు తోడేంటి తప్ప మనం ఏది కూడా చేయలేం, ఏది కూడా సాధించలేము, మనం ఏది కూడా సంపాదించుకోలేము మనం. కానీ దేవుని యొక్క తోడుతో సమూయేలు మాటల్లో కూడా ఆయన ఏం కలదంట, ఆయన తప్పిపోలేదంట. ఆయన అంటే మాటలు తప్పలేదంటే అర్థం ఏంటి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయాల్లో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట ఏంది తప్పనేలా అట్టివాడు లోపము లేని వాడై. కనుక అటు మనం చూస్తున్నాం, ఎవడైనా మాట ఎందుకు తప్పనట్టు వాడు లోపము లేనివాడై. అంటే సమయంలో ఏం లేదు, లోపము లేదు. ఎందుకు? ఆయన మాటలు తప్పటంలే. అంటే మనం మాటలు తప్పుతున్నాం అంటే మన జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయని అర్థం అక్కడ. కానీ సమయం తన బ్రతికిన దినం అంతట్లో కూడా దేవుని తోడుతో, దేవుని సహాయంతో ఆయన మాటలు తప్పలేదు. కాబట్టి దేవుని తోడుతో సమయంలో ఏ లోపం లేనివాడుగైనా బ్రతుకుతూ వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైంది. లోపం లేని వ్యక్తి సమూయేలు. ఏ లోపం లేదు. ఎందుకంటే ఆయన మాటల్లో తప్పట్లేదు. మన గురించి ఆలోచిస్తే మనకి ఎన్నో ఉంటాయండి. ఎన్నిసార్లు మాటలు తప్పిపోతాయి, ఉట్టేం తప్పిపోతాం మాటల్లో, ఉట్టిగానే మాటలు పడిపోతాం మనం. కానీ సమూయేలు మాటల్లో తప్పిపోయిన వ్యక్తి, అనగా లోపం లేని వ్యక్తి. అందుకే వారు ఏమంటారు? శక్తిమంతులు అంటవారు. తమ సర్వశరీరము తన స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును. ఎవరంటే వారు మాట ఏందో తప్పని వారు, శక్తి గలవారు. ఎంత అద్భుతమైన సంగతి. మనమైతే ఉట్టిగానే మాటలు తప్పిపోతూ ఉంటాం. కానీ సమూయేలు మాటల్లో కూడా చాలా ఖచ్చితంగా దాని విషయం పట్టింపగలిగిన వ్యక్తిగా ఉన్నట్టు మనము
చూస్తూ ఉన్నాం. కనుక సమయంలో లోపము లేని వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం! ఇదంతా తన సొంత శక్తి చేత కదా, ఆయన దేవుని తోడుతో కలిగి ఉన్న జీవితం. మన సొంత శక్తి చేత, సొంత బలం చేత ప్రభు కొరకు మనం ఏమాత్రము జీవించలేము. సత్యాన్ని గుర్తించండి. మన సొంత శక్తి చేత, బలం చేత ప్రభు కొరకు జీవించలేం. విలువైన జీవితం జీవించలేం. మాదికరమైన జీవితం జీవించలేం. ఒక బలమైన జీవితం జీవించలేం. సాక్షాత్మైన జీవితాన్ని జీవించలేం. అది ప్రభు మన తోడుకుంటే మన ప్రభులో ఏదైనా మనము చేయగలం. ప్రభు మన తోడుకుంటే మన దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని మనము జీవించగలం. కాబట్టి దేవునికి తోడుని కోరుకోవాలి మనం ప్రతి సందర్భాల్లో కూడా. ప్రభు నువ్వు నాకు తోడుగుండండి, ఈ నా తలంపు ఇది మెయిన్. ప్రభు ప్రతి అనుదిన జీవితాల్లో మనం తప్పిపోకుండా ఉండాలంటే దేవునికి తోడును, దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు ఈ దినమంతా కూడా నేను మాటల్లో తప్పుకోకుండా సహాయము చేయండి, నీ మహిమార్థమే జీవించడానికి సహాయము చేయండి. నువ్వు సహాయం చేయకపోతే నేను నీ కొరకు జీవించలేను, నువ్వు నాతో ఉండండి. మన పితని మోషే అంటాడు, నువ్వు మాతో రాందే మేము పోమయ్యా, నువ్వు మాతో రాందే మేము పోము. ఎందుకంటే ప్రభు వారితో ఉంటే ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి తోడును మనం ఏం చేయాలంటే మనము కోరుకోవాలనే సత్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అడదాం ప్రభుని, ప్రభు నీ తోడు నాకు దయచేయండి. తర్వాత చూడండి ఇంకో మాట కూడా, కీర్తన 99:6. కీర్తన 99:6. ఆయన నామమును బట్టి ప్రార్థన చేవారిలో సమయాలు ఉండేను. అంటే సమయాలు ఎవరంట? ప్రార్థించే వ్యక్తి. ఈ మాట గమనించండి. సమయాలు ఎవరనండి? ప్రార్థించే వ్యక్తి. ఈ ప్రార్థన జీవితం కొరకు కొన్ని తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది మనం ప్రార్థన జీవితం ఎంత కలిగి ఉంటామంటే ప్రార్థనలో భారాన్ని కలిగి ఉంటాం. మనం ఎప్పుడు భారం వస్తే అప్పుడు ప్రార్థన చేస్తాం. అది సరైన ప్రార్థన జీవితము కాదు. ప్రార్థనలో బాధ్యత ఉండాలి. ఏముండాలండి? బాధ్యతయుతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. చాలామంది మనము భారం ఉంటే ప్రార్థన చేస్తాం కదండి, ఇష్టం ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే చేయం. ఆ ప్రార్థనలు సంఘానికి సన్నిధానంలో క్షేమాభివృద్ధి కలిగించు. ప్రార్థన జీవితం చూడండి. యాజకుడు అంటే ప్రార్థించే వ్యక్తి. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు రొమ్మును దట్టి కట్టుకొని నిత్యము భరించుచుండెను. నిత్యము భరించేదే ప్రార్థన జీవితం. అంటే ప్రార్థన అనగా బాధ్యతమైన జీవితము. ప్రార్థన అంటే భారం, అది వేరే సంగతి. అది దేవుడు ఆశించే గొప్ప జీవితం కాదు. భారం నొప్పి ప్రార్థన చేయటం. బాధ్యతతో కూడిన ప్రార్థన అంటే ప్రతిరోజు చేస్తారు. ప్రతిరోజు సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు, పరిచర్య కొరకు, అక్కర్లో ఉన్న కొరకు, ఈ గ్రామం, ఈ ప్రాంతం కొరకు ప్రార్థించే అనుభవం కలిగి ఉంటేనే బాధ్యతమైన ప్రార్థన జీవితం. ఈనాడు దేవుని సంఘంలో దేవుని ప్రజలు మనం అనేకులు ఈ బాధ్యతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. బాధ ఉంటే ప్రార్థన చేస్తాం, లేదా భారం వస్తే ఈరోజు నాకు భారం ఉందండి ప్రార్థన చేయాలా, వాళ్ళ జీవితంలో అట్లే ఉంటాయి. అది కాదండి ప్రార్థన జీవితంలో ప్రాముఖ్యమైంది. కనుక సమయాలు ఆయన ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. మొదటి సమయాలు గ్రంథం 7వ అధ్యాయంలో సమయాలు ప్రార్థన చేయగా యెహోవా అంగీకరించాను అనే మాటలు మనం చూస్తాం. తన జీవితం అంతట్లో కూడా ప్రార్థన జీవితానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూస్తాం సమయాల యొక్క జీవితంలో. ఎందుకు సమయాలు అంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడంటే, సమయాన్ని బట్టి ఎందుకు దేవుని హస్తము ఫిలిస్తీన్ విరోధం ఉందంటే కారణం సమయాలు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఈనాడు ఎంతమంది మేము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం? ఎలాంటి ప్రార్థన జీవితంలో మనం కొనసాగుతున్నాం? క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి దేవుని బిడ్డ, నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తి అయితే ప్రతిరోజు దేవుని సంఘం కొరకు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కేవలం సంఘ ప్రార్థన చేయటం కాదు, ఉపవాస ప్రార్థన చేయటం కాదు. అందరూ చేస్తారు అప్పుడు కదండి సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో. అది కాదు. కనుక నా ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే, మేలు కలగాలంటే, దేవుని ప్రజలు మేలు కలగాలంటే ప్రతిరోజు ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా సంఘమంతటి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఏం చేయాలి? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకే తెలియదు, కానీ ప్రతి విశ్వాసి సంఘానికి క్షేమత కలగాలని ఆశించే ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయాలి? ప్రార్థించే వ్యక్తి ఉండాలి.
వారానికి ఒకసారైనా సరే సంఘమంతుల కొరకు ఒక వ్యక్తి ఏం చేయాలి? దేవుని సంఘం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి. ఇంకా దేవుడు నీకు ఇంకా కనుక ఆ బాధ్యతను ఇంకా నేను పెంపర్ చేసి ప్రతిరోజు కూడా సంఘమంతుల కొరకు ప్రతి ఒక్కరి ఏం చేయాలి? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. అప్పుడు చూడండి మన ఆత్మ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో. ప్రభు మన జీవితంలో అన్ని మేలు చేస్తాడు. కనుక ప్రార్థన ద్వారా దేవుని ప్రజలు మనం సహాయం అందించగలము. అందుకే గుంటూరు వరగాని జోహాశ్రమ ప్రార్థన మందిలో ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యత ఇస్తాం ఎక్కువ. వరగాని మందిరం అంటే ప్రార్థనే. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన. ప్రతిరోజు మధ్యాహ్నము అపోస్తల కార్యం 3వ అధ్యాయం ప్రార్థన కాలం మధ్యాహ్నం 3 గంటలకు ఏంటంటే వాళ్ళు దేవాలయము ఎక్కిపోయారు. ఉందా లేదండి ఆ మాట? అపోస్తల కార్యము 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రార్థన కాలం పగలు 3 గంటలు. ఆ మాటను ఆధారం చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన. కనుక అవకాశం వాళ్ళు మందిరం వచ్చి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు ఆ సమయానికి వాళ్ళు ఉద్యోగస్థలు ఉంటూ ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతో ప్రార్థన చేద్దును. కూలి పనికి పోయే వాళ్ళు కూడా, పొలం పనికి పోయే మా ప్రియులు కూడా ఏం చేస్తారు? పొలం పనిలో వాళ్ళు చేస్తూనే ప్రార్థించే వారు ఉంటారన్నమాట. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రతిరోజు ఎంతోమంది ఆ టైంలో ప్రార్థించే వారు ఉంటారు. ప్రతిరోజు కూడా కొంతమంది పరిశుద్ధుల ప్రియులు మరి ప్రాముఖ్య సిస్టర్స్ ఎక్కువగా మందిరంకి వచ్చి ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారు. అక్కడ మందిరంకి వచ్చి ప్రార్థించే అనుభవం ప్రతిరోజు కూడా ఎవరెవరు వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. అంతే. ప్రతి శుక్రవారం ఉదయకాలం నుంచి సాయంత్రం సిస్టర్స్ ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారు. పరిచయ కొరకు, సంఘం కొరకు. శుక్రవారం సాయంత్రం బ్రదర్స్ వరగని గ్రామం కొరకు విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉంటాం. ప్రతి శుక్రవారం సాయంత్రము 6 గంటల నుంచి ఆ గ్రామం కొరకు ప్రార్థన. ఆ గ్రామం అంతా రక్షణ పొందాలని చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థన ద్వారానే మన ప్రాంతాల్లో మనం జయించగలుగుతాం, ప్రభువులో మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రార్థన జీవితం కొరకు మన జీవితంలో ఎప్పుడు ప్రాధాన్యత అనేది ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగా మనము ఉండాలి. దేవుడు కోరుతాడు. వ్యక్తిగత, కుటుంబంగా, సంఘముగా ఏం చేయాలి? మనము ప్రార్థించే అన్నిటి సమయం ఉంటుంది మనకు, కానీ దేని సమయం ఉండదు? ప్రార్థించేదానికి మాత్రము సమయం ఉండదు. అన్నీ చేస్తాం, అన్నీ జరుగుతాయి, ప్రార్థన అనే కాడికి ఇంకంతే. ఎందుకు? కారణం ఏంటి? శత్రువు అక్కడ దాడి చేస్తాడు. ప్రార్థన జీవితం మీద శత్రువు ఏం చేస్తాడు? దాడి చేసే వ్యక్తి ఉంటాడు. ఈనాడు అనేక కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదు? ఈనాడు అనేక కుటుంబాలు ఎందుకు కలవరాలు, దుఃఖాల కారణం ఏంటి? 1 తిమోతి రాసిన 2వ అధ్యాయము మనం చూస్తాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా ప్రతి నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆ నెమ్మది లేదు, సుఖం లేదు. అంతే కదండి అర్థం. అక్కడ సంపూర్ణ మాన్యత కలిగి మనం సుఖంగా నెమ్మదిగా మనం బ్రతకాలంటే అధికారుల కొరకు, నాయకుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థించాలి. మనం ప్రార్థించడం లేదంటే ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవటం లేదని అర్థమాడ గమనించాలి. మనం యవనస్తులు కూడా మీ యవన కాలం నుంచే ప్రార్థనలో పోరాడేవారు ఉండాలా, ప్రార్థన కొరకు ప్రతిష్ఠింపడిన వారు ఉండాలా. అటని మీ చదువులు పక్కన పెట్టి నేను చేయమని చెప్పట్లా. మీ చదువులు రాణిస్తూనే ఏం చేయాలి? మరి ప్రార్థనలో గడపాలా. యేసుప్రభుకు వాడుకుంది. తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళాను. యేసుప్రభు వాడికి ఏంటంటే, యేసుప్రభు వాడికి అంటే వెళ్ళేసరి ఏంటి? ఒలివ కొండకు వెళ్ళాను. ఎంత అద్భుతమైన సంగతి. మన వాడికి ఏముంది? ఈ దినాల్లో సెల్ ఫోన్ వాడికి ఎక్కువ. ఏ వాడికంటే ఈ దినాల్లో ఎంతోమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారండి సెల్ ఫోన్ ద్వారా. ఎంతో సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు, ఎంతో సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఏమి లేదు అక్కడ. దాంట్లో నీ బుర్ర పెట్టావా నీ సమయం అంతా ఖరాబ్ ఇంకంతే. ఎంతమంది ఈ సెల్ ఫోన్ ద్వారా ప్రభావితమై తమ ఆధ్యాత్మిక జీవితాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు, నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రభుని ప్రధాన బిడ్డ, ఈ ఫోన్లు వద్దని నేను చెప్పట్లేను. అయితే ఉపయోగించిన విధానంలో ఉపయోగించుకోండి. అది మనం వాడిగా ఉండకూడదు. కానీ యేసుప్రభుకు వాడుకుంది. ఒలివ కొండకు వెళ్ళే వాడికి మన వాడికి ఏముంది? నిద్ర లెసెస్ పెద్ద సెల్ ఫోన్ తడులు ఆడుకుంటారు చాలామంది. తడులు ఆడుకుంటారు పెద్ద ఫోను. నేను ఈ ఫోనే వాడతాను. నేను ఈ ఫోనే వాడతాను. అంటే మీరు వాడదని చెప్పలేదండి, ఎవరిది వాళ్ళదే.
ఎవరిది వారిది లెక్క. పెద్ద ఫోన్ కూడా ఉంది, ఏదో అవసరం ఉంటే దాన్ని ఉపయోగిస్తాం. ఏదైనా వాట్సాప్ ఏదైనా పంపాలి ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగిస్తాం అంతే. చాలా ప్రాముఖ్యమైంది. ఎంతోమంది పెద్ద లిస్ట్ చెప్పగలుగుతానండి. ఈ ఫోన్ ద్వారా ఎంతోమంది జీవితం నష్టపోయిన పెద్ద లిస్ట్ నేను చెప్పగలుగుతాను. నేను ఎరిగిన వారే, నేను విన్నవారే ఎంతోమంది జీవితాలు పాడైపోయినాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎంతోమంది యవనస్తులు జీవితాలు పాడు చేస్తున్నారు. కారణం ఏంటి? సెల్ ఫోన్ వాడుక ద్వారా. అదే ప్రార్థన వాడికి చేసుకోండి, దేవుడు ఒక శక్తివంతుల పాత్ర దేవుడు నిలబెడతాడు, ఒక బలమైన సాధన దేవుడు నిలబెడతాడు. చూడండి, లోకసు వార్త 21వ అధ్యాయం, లోకసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి తప్పించుకొని శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా. ఎందుకని? శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా ఉండండి. మన శక్తివంతమైన పాత్రలో మనం ఉండాలంటే ఏం చేయాలంటే మనము ప్రార్థించాలా. ఒక 10 నిమిషాలు పావుగంట చేస్తేనే ఎంతసేపు ప్రార్థన చేసినా అనుకుంటాం, మళ్ళీ మనం ఉప్పొంగిపోతాం కదండి. మళ్ళీ ఎంత దెబ్బ కొడితే 10 నిమిషాలు పావుగంట ఉండదు అక్కడ. మనమే అతిశయం చేస్తాం. మనం ఎంతసేపు ప్రార్థన చేశారండి కాదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తీర్మానం చేసుకోవాలి మనం ప్రార్థన జీవితం కొరకు. ఒక్కోసారి మన అన్ని ప్రార్థన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేదే ప్రార్థన జీవితంలో మనము కొనసాగలేము. పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలా. ఆత్మయు మీ బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. రోమపత్రికలో మనం చూస్తాం 8:26 వచనంలో, ఆత్మయు మీ బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎందుకు ప్రార్థన జీవితం కొరకు ప్రాముఖ్యం నేను నొక్కి చెప్తానంటే, ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన జీవితం కొరకు మనం ప్రతిష్ఠింపబడాలా. ప్రార్థన జీవితం ద్వారా సంఘానికి క్షేమావృద్ధి, మీ కుటుంబాలకు క్షేమావృద్ధి ఉంది. ప్రార్థించే యోధులు కావాలి. ఈ దినాల్లో ప్రార్థించే యోధులు దేవునికి కావాలి. ఆ కుటుంబంలో కనుక ఈ గొప్ప ప్రార్థన జీవితం కలిగిన వారి ద్వారా కుటుంబం అంతటికి క్షేమావృద్ధి ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. రాత్రంతా ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి మనలో. యేసు ప్రభు రాత్రంతా తండ్రితో ఉండేను. లోకసు వార్త మనం చూస్తాం 6వ అధ్యాయం 12వ వచనంలో. రాత్రంతా ప్రభు ఎక్కడ ఉన్నట? ప్రార్థనలో ఉన్నట ఆయన. అంటే రాత్రంతా కాకపోయినా కొన్ని గంటలను ఉంటున్నామా ప్రభుత్వ వ్యక్తిగతంగా ప్రార్థనలో? కొన్ని గంటలండి ఉండగలుగుతున్నామా? దృష్టి నిలపగలుగుతున్నామా ప్రార్థనలో? కొన్ని గంటలే, రాత్రంతా అవసరం లేదు. తీర్మానం చేస్తారు, ప్రభు ఈరోజు రాత్రి కొన్ని గంటలు నీతో గడపాలని ఆశపడుతున్నాను, నాకు సహాయము చేయండి. బస్సులో నీ ఫ్రెండ్ గడిపెడితే ఉట్టిగా ఒక గంట, ఒక 1 అవర్ లేదా ½ అవర్ అయిపోద్ది కదా మాటలోనే. మరి ప్రభుతో గడపలేవా గంట రాత్రి? ఉదయము రాత్రి మంచి సమయం ప్రభుతో గడిపేదానికి మార్నింగు నైట్ మంచి సమయం. యవనస్తులు గుర్తించండి, మీరు ప్రార్థించేవారుగా ఉండాలా. ఒక బలమైన సాధనగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఇది నా అనుభవం, ఇది ఉట్టిగా చెప్పలేదు నేను. ఇది ఒక ప్రత్యేకంగా ప్రభు దగ్గర కోరుకునే మీరు ప్రార్థన జీవితం కొరకు. ఉట్టిగానే మీ జీవితాలు వ్యర్థపరచుకోవద్దు, పోగొట్టుకోవద్దు, సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ప్రభు కొరకు సమయాన్ని నిశ్చయించండి, ప్రార్థనలు గడపండి, వాక్యాలు గడపండి. అది మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి ఎంతో మేలు. మనం ప్రార్థించేవారం లేకపోతే మందిరంలో ఎన్ని కలిగి ఉన్నా సరే ప్రయోజనము లేదండి. అంత డూపది. ప్రార్థించే వారి ద్వారానే సంఘానికి క్షేమాభివృద్ధి. తీర్మానం చేసుకో, ప్రభు ఈ రోజు నుంచి కనీసం వారానికి ఒక్కసారైనా సరే సంఘంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించేదానికి సహాయము, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించేదానికి సహాయం నాకు చేయండి. ఎంతోమంది దేవుని బిడ్డలు ఎన్నో అవసరాలు ఉంటారు కదా, ఎన్నో ఇబ్బందులు ఉంటారు కదా, వారికి ప్రార్థించకపోతే ఎట్లా? ఎంతోమంది దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు, అనారోగ్య పరిస్థితులు ఉంటారు. చెప్పలేము, ఎన్నో రకమైన పరిస్థితులు నాడు దేవుని ప్రజల జీవితాల్లో లేకుండా పోలేదు. అది చూస్తూ వారు ప్రార్థించకపోతే దేవుని దగ్గర ఎట్లా మనం ఆమోదించబడగలము? ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకో మాట చెప్తాను, నేను ముగిస్తాను. ఇక మనం ప్రార్థించే వ్యక్తిగా మనం ఉంటే, గమనించండి, నేను ప్రార్థించే వ్యక్తిగా ఉంటే
నా వ్యక్తిత్వంలో మార్పు ఉంటుంది. గమనించండి, ఆయన ప్రార్థన చేయించుండగా ఆయన ముఖరూపము మారాను. ఏంటంటే యేసుప్రభు ప్రార్థన చేయించుండగా ఆయన ముఖరూపము మారాను. కనుక మనం ప్రార్థించే వ్యక్తిగా ఉంటే మన వ్యక్తిత్వంలో మార్పు ఉంటుంది, మన స్వభావంలో మార్పు ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైందండి. ఇది చాలా అవసరం మనకు. అక్కడ తెలిసిపోద్ది, ఇది కొండ గుర్తిది. నేను ప్రార్థించే వ్యక్తిని అంటే నా వ్యక్తిత్వం, నా స్వభావం ఏమైపోద్ది, మారిపోద్ది అనమాట. అందుకే మన లోకల్ అంటారు, 3 నెలలు ఒకరితో సావాసం చేస్తే వీరు వారు అయిపోతారు. ఒక మనుషునితోనే సావాసం నేను అంత ప్రభావితం చేస్తే దేవునితో గడిపేటప్పుడు మరి దేవుడిని మనం ప్రభావితం చేయడా? అంటే మనం ప్రభావితం కావటం లేదంటే, మనలో ఆ స్పందన రావట్లేదంటే మనం దేవునితో సరైన సంబంధము లేదని అర్థం. అక్కడ గమనించాలి మనం. ఇది ప్రార్థనలో గొప్ప అనుభవం, ఇది జీవితం. ఇది నేను నా ప్రభుతో ప్రార్థించే వ్యక్తి, నా ప్రభుత్వని గడిపే వ్యక్తిగా ఉంటే నా ప్రభు యొక్క వ్యక్తిత్వం నాలోకి వస్తుంది, ఆయన స్వభావం నాలోకి వస్తుంది, ఆయన మనసు నాలోకి వస్తుంది, ఆయన ప్రేమ నాలోకి వస్తుంది. ఆ అనుభవం మనలో లేదంటే ఆయన మన సంబంధం దేవునితో సరైనదిగా లేదని అర్థం. అక్కడ దేవునితో సహవాసము ఈ సమాధాన స్థితిని మనకు కలిగిస్తుంది. యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఈనాడు ప్రభుత్వం మనకున్న సంబంధం ఎట్లా ఉంది చెప్పగలమా? ఎలాంటి సంబంధాన్ని మన ప్రభుత్వం మనం కలిగి ఉన్నాం? ప్రభుత్వ ప్రియ దేవుని ఈ చివరి దినాల్లో దేవునితో సరైన సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. మనుషులను పక్కన పెట్టండి, నా దేవునితో సంబంధం ఎట్లా ఉంది? సరిగానే ఉందా? నా ప్రభుకి నాకు ఏదైనా అంతరాయాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ సరైన సంబంధం లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా సరే అవి మన జీవితాలకి ఎప్పటికీ ఆశీర్వాదము కానే కావు. ఈ సత్యం మనం గుర్తించాలి మనం. కాబట్టి ఈ చివరి నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అయితే మన ప్రభుతో సరైన సంబంధాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలా, ఆయనతో మనం సహవాసం చేసి నేర్చుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపోస్తలులు అంటారు, మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక రాయబడింది, ఆత్మయందు సావాసము, ఆత్మయందు సావాసం అని రాయబడింది. అపోస్తలుల గారు 2:42 ఏమరైంది? అపోస్తలుల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విడిచి ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక. ఈ మాట గమనించండి, ప్రభుత్వం మన సావాసం, ప్రభు యేసుక్రీస్తు సావాసం, తండ్రి ఆత్మయందు సావాసం, దేవుని సంఘంతో సావాసం. ఇవన్నీ మనకు అవసరం మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన ఆత్మ సంబంధం ఎట్ల కొరకు ఈ సావాసాలు మనకు అవసరమే. కనుక దేవునితో మన సావాసం ఎట్లా ఉంది, అలా దేవుని ప్రజలతో సంఘంతో మన సావాసాలు ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి మనం. ఈ ఆధ్యాత్మికమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడే మనకు మేలు ఆశీర్వాదాలు, మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి ఉంటుంది. దీనికి వెలుపల మన ద్వారా సంఘానికి ఏమాత్రం క్షేమాభివృద్ధి లేదు. ఒక ప్రశ్న వేసుకోవాలంతే, నా ద్వారా దేవుని ప్రజలకు ఏమైనా ఉందా, సంఘానికి ఏమైనా క్షేమాభివృద్ధి కలిగి ఉందా, దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడు నా విషయంలో, నా ప్రభు నా విషయంలో ఏమైనా సంతోషిస్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. దేవుడు మన ఎందుకు ఆనందించాలని కోరుతున్నాడు, ప్రభు మన ఎందుకు సంతోషించాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి సంతోషించినట్లు మీ దేవుని యెహోవా మిమ్మల్ని చూసి సంతోషించును. కనుక ప్రభు మన ఎందుకు ఆనందించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన చాలామంది మనము కానీ దేవుడు ప్రభు దగ్గర నుంచి అన్నీ కోరుతుంటాం, ప్రభు మన నుండి కూడా కోరుతున్నాడు ఆయన. అది మనం గుర్తించాలా. ఎప్పుడు కానీ బ్రతికినంతకాలం మనం దేవుని అడిగే పనేనా? ఇచ్చేదేం లేదా దేవునికి ఇచ్చేదేం లేదా? బ్రతికినంతకాలం దేవుని అడిగే వారికి ఉంటే వాడు ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేనివారని అర్థం. గుర్తించండి, ఎల్లప్పుడూ దేవుని అడిగేవారికి ఉంటే వారు ఎవరంటే ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేనివారు. అయితే ఎవరో ఈ దినాలంటే ప్రభు నా నుండి నీకేమైనా కావాలని ప్రభుని అడిగేవారు కావాలి. ఈ దినాల్లో నా నుండి నీకేమైనా కావాలి, నీ కొరకు నేను ఏం చేయాలయ్యా, నీ కొరకు నేను ఏం చేయలేము అని అడగాలి ప్రభునే. ఈ ఆధ్యాత్మిక అనుభవానికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక సమయాల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన జీవితంలో ఆయనలో ఉన్న ఒక గొప్ప జీవితము. అందుకే ఆయన గొప్ప వ్యక్తి అయినాడు తన ప్రార్థన జీవితం ద్వారానే అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి 8వ అధ్యాయం, మొదటి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సామెతల గ్రంథము 8:5, చిత్తగించుము నీవు వృద్ధుడవు కారు. గమనించండి, నీ కుమారుడు నీ ప్రవర్తన అంటే వారు ప్రవర్తన గలవారు కారు. అంటే సమయాల యొక్క ప్రవర్తన ఎట్లా ఉందంట? మంచిగా ఉంది. ప్రవర్తన కూడా తప్పేలేదు. ఆయన రాయబడింది మనం చూస్తూ ఉన్నాం. సమస్త మనుషులతో ఏంటంటే మనం చూస్తున్నాం, మన ప్రవర్తన ఎట్లా ఉందో చూసుకోవాలి మనం. సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండండి.
ప్రవర్తన అనేది మన జీవితానికి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రవర్తన ద్వారా మనలో ఏముందో బాహాటంగా మనము కనుపరుచుతాం. ప్రవర్తన ద్వారానే మనమేంటో అర్థమైపోద్ది. మన అంతరంగంలో మనలో ఉన్నది బయట పెట్టేదే ప్రవర్తన. అది మాటల్లో కావచ్చు, క్రియలో కావచ్చు, నడవళ్ళు కావచ్చు. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక సమయంలో ప్రవర్తనలో కూడా ఏం కలదంటే ఆయన తప్పలేదు. నీ వంటి వారు, నీ కుమారులు ప్రవర్తన వంటి వారు కాదు. సమయంలో ప్రవర్తన ఎంత గొప్పది, ఎంత అద్భుతమైన సంగతి. ఈనాడు మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా మనము చూడగలుగుతా ఉన్నాం. అందుకే అడగాలి ప్రభుని, సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధత కలిగి ఉన్న దానికి సహాయము చేయి ప్రభు. ప్రవర్తన అనగా జీవితము. ప్రవర్తన ద్వారానే మనలో ఉన్నది బయటికి మనము తీసుకుని వచ్చేదే ప్రవర్తన. కనుక సమయంలో ప్రవర్తనలో కూడా ఆయన తప్పిపోలేదు. ఆయన ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఇశ్రాయేల్ అందరికి కూడా సమయంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. కనుక ఈనాడు మన జీవితాల్లో కూడా సంఘానికి, దేవుని ప్రజలకి, సమాజానికి క్షేమాభివృద్ధి కలిగించే ఆయన బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ప్రభుని ఇప్పుడు దేవుని బిడ్డ ఈ గొప్ప జీవితం కొరకు ప్రభు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠించున్నాడు. ఆయన యేసుక్రీస్తులో నీ ఏర్పాటు అంటే నువ్వు గుర్తించు. యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు దేని కొరకు నిర్ణయించబడ్డావో, ఉద్దేశించబడ్డావో గుర్తించు. దాని కొరకు ఏం కావాలి, నువ్వు ప్రతిష్ఠ. నన్ను దీని కొరకు నన్ను సంకల్పించావు, నిర్ణయించావు, ఏర్పాటు చేస్తున్నావు, నేను గుర్తించలేదు, నన్ను క్షమించండి. కనుక ప్రభు కొరకు ఏం చేయాలి, మనం ప్రతిష్ఠించుకోవాలి. సమయం బ్రతికినంత కాలము యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఆ బ్రతికినంతగా ప్రతిష్ఠితుడు కాబట్టి తను బ్రతికినంతకాలం ఇశ్రాయేలుకి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యలో మనము చూస్తున్నాం. కనుక అడదాం ప్రభుని, ప్రభువా నీకు ప్రతిష్ఠిత కలిగిన జీవితం కలిగి ఉండడానికి నాకు సహాయము చేయండి. మన ప్రతిష్ఠతను భంగపరిచే విషయాలు ఎన్నో ఉంటాయి లోకంలో. మన ప్రతిష్ఠతను భంగపరిచే విషయాలు ఎన్నో ఉండొచ్చు. వాటి మనం లెక్క చేయకూడదు. వాటండి జయించుకునే వ్యక్తి వచ్చిన వ్యక్తే సమయాలు ఎక్కడున్నాడండి? శిలోహ మందిరం ఉన్నాడు. శిలోహలో ఏమైనా అనుకూలమైన పరిస్థితి ఉందా? ఏలి కుమారులు ఓపెన్ పిన్యాసుల ద్వారా ఎంతో దుర్మార్గత ఉంది అక్కడ సంఘంలో, భయంకర పరిస్థితులు. ఆ పరిస్థితులను బట్టి సమయం తన ప్రతిష్టతను భంగపరచుకోవాలా, తన ప్రతిష్ఠ నుంచి బయటికి రాల సమయంలో. ఆ పరిస్థితిలోనే దేవుని కొరకు ప్రతిష్ఠింపండి గొప్ప వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు ఆయన. ఎంత అద్భుతం. మనం అనుకుంటాం మనకు అన్నీ బాగుంటే భక్తిగా ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, అది అందరూ జీవిస్తారండి. అది కాదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు సాక్ష్యంగా జీవించడమే దేవునికి కావాలి. అది సమయంలో ఉంది. ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితుల్లో ఒక అద్భుతమైన జీవితాన్ని, మాదికరమైన జీవితాన్ని, ఇశ్రాయేలుకి క్షేమార్థమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి సమయాలు. ఎంత అద్భుతమైన సంగతి ఇది. అన్నీ బాగుంటే బ్రతకటం మామూలు, అది గొప్ప విషయం కాదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అడగాల ప్రభు అన్ని పరిస్థితుల్లో నీ బిడ్డగా, నీకు చెందిన వ్యక్తిగా, నీకు ప్రతిష్ఠింపడిన వ్యక్తిగా నేను జీవించడానికి సహాయము చేయండి. నా ప్రతిష్ఠ నీ విషయంలో నా ప్రతిష్ఠతను భంగపరిచే విషయాలు నేను జయించడానికి సహాయము చేయండి. ప్రభుని అడగాలి. ప్రభు మనం సహాయపడతాడు, ప్రభు మనం కురిపిస్తాడు. కనుక ఇలాగ మనం ప్రభు మీద ఆధారపడితే తప్ప ఈ చివరి దినాల్లో ప్రభు కొరకు మనం ఏమాత్రం కూడా జీవించలేము. కనుక మళ్ళీ ప్రభుని ఇప్పుడు దేవుడికి చెప్తున్నా, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివే. యేసుక్రీస్తులో తండ్రి దేవుడిని నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించున్నాడు. నువ్వు దేవునికి అవసరం, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. ఈ సత్యాన్ని గుర్తించు. ఈ సత్యాన్ని గుర్తించి దానికి ఏం చేయాలి, మనము అప్పగించుకోవాలా. చాలామంది అనుకుంటారు పిల్లలు యవనస్తులు ప్రత్యేకంగా, కనుక నా గోల్ అంతా చదువు, లేదా ఎంబీబీఎస్లో లేకపోతే ఇంజనీర్లు కాదు, ఇవన్నీ మంచిదే, దేవుడు ఇస్తాడు. ప్రధానంగా దేవుడు నీ విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఒక అద్భుతమైన ఉద్దేశం మన విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. ఈ మాట చెప్పి ఇష్టపడతాను నేను. మన విషయంలో మనకన్నా దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు. మన విషయంలో మన ఆలోచన చాలా తక్కువ. దేవుని దృష్టితో చూస్తే మన విషయంలో మనకు చాలా తక్కువ, కానీ మన విషయంలో దేవునికి ఉద్దేశాలు చాలా గొప్పవే, చాలా గొప్పవండి. ఇది దేవుని యొక్క మనసు. అది ఎరగాల మనం. తండ్రి దృష్టిలో దావీదు గొర్రెల కాపరే, కానీ దేవుని దృష్టిలో దావీదు ఎవరంటే ఇశ్రాయేలు దేశానికి రాజు, గొర్రెల కాపరి. దేవుని దృష్టిలో ఎవరండి? ఆయన ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజు. తండ్రి దృష్టిలో, తన అన్నదమ్ముల దృష్టిలో దావీదు ఎవరు? గొర్రెల కాపరి, ఎన్నిక లేని వ్యక్తి.
కానీ దేవుని దృష్టిలో గొప్ప రాజు ఆయన. ఇది దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనసు. అది ఎరగాలి మనం. అది ఎరిగి ప్రభు కొరకు ఆ అద్భుతమైన జీవితం కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా మన పితరుడైన సమయంలాగా మనం జీవించడానికి, సంఘానికి, దేవుని ప్రజలకు క్షమాభివృద్ధి కలిగించేదానికి ప్రేమల దేవుడు సాయపడినగాక ఈ గొప్ప జీవితం కొరకు మనం ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు జీవించేదానికి మహిమల దేవుడు మన సాయపడి బలపరిచి నడిపించునుగాక. ఈ మాటల దేవుడు మన కొరకు దీవించునుగాక.